ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ సౌమ్య. బేసిక్గా బ్యాంకింగ్ సెక్టర్ అనేసరికి మనకి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. చాలామందికి కార్డ్స్, ఈ క్రెడిట్ కార్డ్స్ ఇవి తప్ప వచ్చే లోన్స్ కానీ, ఇన్సూరెన్స్లు కానీ లేదా స్కీములు కానీ ఏవి క్లారిటీగా తెలియదు. మెయిన్లీ మనం ఫేస్ చేసేది ఒక ఫార్మర్ సెక్టర్లో కానీ లేదా మిగతా సెక్టర్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ క్లియర్ ఇన్ఫర్మేషన్ చాలా మంది దగ్గర ఉండక ఉన్న స్కీమ్స్ని సరిగ్గా ఉపయోగించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో అసలు స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, అవి ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాంటి వాళ్ళకి ఎలిజిబుల్, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇవ్వడానికి మనతో పాటు ఫినాన్షియల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి క్లియర్ ఇన్ఫో ఇప్పుడు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. నెక్స్ట్ స్కీమ్ వచ్చి బాలికా సమృద్ధి యోజన. బాలిక సమృద్ధి యోజన. సో ఇక్కడ పేరులోనే ఉంది బాలిక అంటే బిలో 18 years. సో మైనర్కి దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. సో దీని మెయిన్ ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ ఒకటి, గర్ల్ మ్యారేజ్ ఒకటి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఒకటి ఎంపవర్మెంట్ చేయడము, డిస్కరేజింగ్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఒకటి. సో వీటిలన్నింటినీ కాన్సన్ట్రేట్ చేయడానికి బాలిక సమృద్ధి యోజన అనేది ఒకటి తీసుకొచ్చారనమాట. సో దీని మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చి బిలో పోవర్టీ లైన్. సో వాళ్ళు ఏంటంటే గర్ల్ మ్యారేజెస్ బిలో 18 years వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడానికి బాలిక సమృద్ధి యోజన అనేది కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఇది. ఓకే, అంటే ఓన్లీ మనీ పరంగా కాదు, పేరెంటింగ్ లో కూడా ఇలా పెళ్లి అనేది తప్పు. వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దెన్ మ్యారేజ్ అండ్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి సో దే విల్ స్టార్ట్ ప్రొవైడింగ్ బెనిఫిట్స్ టు ది గర్ల్ చైల్డ్. ఎడ్యుకేషన్ పరంగా కూడా హెల్ప్ చేస్తారు. సో ఇది ఏంటంటే పాప పుట్టంగానే వన్ టైం 500 to 1000 rupees వాళ్ళకి హాస్పిటల్ బిల్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో బెనిఫిట్ తర్వాత యాన్యువల్ స్కాలర్షిప్స్ వస్తూ ఉంటాయి ఆ పాపకి ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత. సో అప్ టు క్లాస్ 10th అంటే చదువుకునేంత వరకు వస్తూ ఉంటుంది. సో ఇది కాకుండా ఏంటంటే వీళ్ళు ఆ పాప మీద సేవింగ్స్ కూడా స్టార్ట్ చేయమని చెప్పి ఈ పేరెంట్స్కి గవర్నమెంట్ చెప్తుంది. సో వాళ్ళు అప్పుడే బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి ఆ పాప పేరు మీద. వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఇది గవర్నమెంట్ వీళ్ళు ఏంటంటే ఎవ్రీ మంత్ దాంట్లో డిపాజిట్ చేస్తూ ఉండాలి. సో గవర్నమెంట్ డిపాజిట్ చేస్తుంది, వీళ్ళు డిపాజిట్ చేస్తారు. దాన్ని పాప మ్యారేజ్ టైంకి యూజ్ చేసేటట్టు పెడతారు. ఇది లైక్ సుకన్య సమృద్ధి యోజన అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది ఇప్పుడు వచ్చింది రీసెంట్గా పోస్ట్ ఆఫీస్లో. ఇదేంటంటే ఓన్లీ గర్ల్ బిలో పోవర్టీ లైన్ వాళ్ళ కోసం ఈ చైల్డ్ మ్యారేజెస్ అన్ని అవాయిడ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన మేజర్ స్కీమ్ అనమాట. సో దీని నుంచి ఏంటంటే సోషల్ వెల్ఫేర్ ఒకటి, గర్ల్ యొక్క ఎంపవర్మెంట్ ఒకటి, లేడీస్ యొక్క వాల్యూస్ పెరగడం ఒకటి దీనికి మెయిన్ రీజన్ కింద చూడొచ్చు అనమాట. తర్వాత వచ్చి ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మన్ధాన్. సో ఏంటంటే ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో వర్క్ చేసే లేబర్ వాళ్ళు ఉంటారు. సో అంటే వాళ్ళకు ఒక పని ఉండదు, మార్నింగ్ లేస్తారు, ఏ పని వస్తే ఆ పనికి వెళ్ళిపోతారు. ఒక రోజు కూలి పని, డే వైజ్ డైలీ లేబర్. సో వాళ్ళు ఈ పని అని ఏమి ఉండదు. సో ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఏ రోజు ఎవరు వెళ్ళిపోతారు. సో వాళ్ళ కోసం ఇది తీసుకొచ్చిన మెయిన్ స్కీమ్ అనమాట. సో ఇది ఏంటంటే ఇట్స్ లైక్ ఎ పెన్షన్ స్కీమ్. వాళ్ళ ఏజ్ వచ్చి 18 to 40 years మినిమం ఏజ్ ఉండాలి వాళ్ళు ఎలిజిబుల్ దీనికి. సో వాళ్ళు ఏంటంటే అప్ టు ఈ ఏజ్ 40 క్రాస్ అయిందంటే 60 years వరకు వాళ్ళకి 3000 per month పెన్షన్ వస్తూ ఉంటుంది. సో లైఫ్ లాంగ్ 60 years వరకు మినిమం పెన్షన్ ఇస్తూ ఉంటారు, 3000 per month. దీనికి ఏంటంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో ఇది తీసుకొచ్చింది కూడా బడ్జెట్లోకి 2019లో తీసుకొచ్చారు. సో దీనికి ఏంటంటే గవర్నమెంట్కి ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కీమ్ అప్లై చేసుకుంటే వాళ్ళు మినిమం అమౌంట్ గవర్నమెంట్కి పే చేస్తూ ఉండాలి. సేవింగ్స్లో వాళ్ళకున్న సేవింగ్స్లోంచి పే చేస్తూ ఉండాలి. ఆ పే చేసిన అమౌంట్ ఏదైతే లంసం అవుతుందో వాళ్ళకి 40 క్రాస్ అయిన తర్వాత పెన్షన్ రూపంలో వాళ్ళకి రిఫండ్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ 3000 కాకుండా 3000 అనేది అప్ టు 3000 వీళ్ళు పెట్టిందే లైఫ్ లాంగ్ వస్తూ ఉంటుంది అన్నమాట. 3000 అంటే 40 years వరకు వీళ్ళు పెట్టాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ కింద లేదు, మంత్లీ వీళ్ళ సేవింగ్స్ లోంచి ఎంతో కొంత పెడుతూ ఉంటుంది. దాన్ని 3000 కింద లేదా వాళ్ళు ఎంత ఇస్తే అంత కన్వర్ట్ చేసి ఇస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంటే డిఫరెంట్ చోట్ల ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో వీళ్ళు దానికి పెన్షన్ కింద ఇస్తూ ఉంటారు. సో ఇది ఏంటంటే మేజర్గా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో వీళ్ళు సింపుల్గా ఈ సేవకాలు అప్లై చేసుకోవచ్చు. సో ఈజీ టు అప్లై దిస్ వన్. అండ్ ఏంటంటే ఎల్ఐసి ఒకటి, ఈపీఎఫ్ ఆఫీస్ ఒకటి, లేబర్ ఆఫీసెస్లో ఒకటి, వీటిలో మెయిన్గా దీని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో దీనివల్ల ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో వర్క్ చేసే వీళ్ళకి ఇన్కమ్ రెగ్యులర్గా వస్తుంది, కవరేజ్ ఉంటుంది.
యాక్సిడెంటల్ అండ్ డెత్ కవరేజ్ కూడా రెండు కవర్ అయిపోతాయి. సో ఇది మెయిన్ యూజ్ అవుతుంది. సో ఒకవేళ కానీ వీళ్ళు అనుకోకుండా అంటే ఇప్పుడు 40 years వరకు వీళ్ళు ఇస్తూ ఉంటారు కదా, ఈ మధ్యలో అంటే 40 years రాకముందే చనిపోయారు అనుకోండి, నామినీకి వెళ్ళిపోతుంది. మనం అప్లై చేసేటప్పుడు అప్పటి వరకు ఎంత అయితే పే చేస్తారో అది నామినీకి వెళ్తుంది. సో నామినీ కెన్ గెట్ ద బెనిఫిట్స్ అన్నమాట. ఓకే, డెత్ అయిపోయిన సో దిస్ ఇస్ ఇన్సూరెన్స్ కూడా దీంట్లో కవర్ అయి ఉంటుంది. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వాళ్ళకే ఉంటుంది అన్నమాట. సో ఒక రెగ్యులర్ వర్క్ లేకుండా సంథింగ్ ఏదో డైలీ లేబర్ చేసుకునే వాళ్ళకి. పుష్ప సినిమా లాగా. సో నెక్స్ట్ వచ్చి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనమాట ఇది. సో ఇట్స్ ఆల్సో గవర్నమెంట్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది మేజర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్. సో దీనికి ఏంటంటే ప్రతి ఫార్మర్కి అప్ టు 6,000 రూపీస్ పర్ ఇయర్ ఇస్తున్నారు. సో అది ఓన్లీ ఫర్ ఫార్మర్. వీళ్ళకి ఏంటంటే అప్రాక్సిమేట్లీ ఇప్పటిదాకా 1,200 million ఫార్మర్స్ దీనికి బెనిఫిట్ అవ్వడానికి పెట్టుకున్నారు అనమాట. సో 6,000 అది కూడా 3 installmenట్లు ఇస్తారు, 2,000 రూపీస్. సో వీళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే స్లాబుల్లో ఉన్నారో వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాదు. సివిల్ సర్వెంట్స్కి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ ఎవరికి అప్లికబిలిటీ లేదు. నెక్స్ట్ వచ్చేసి దీనికి క్యాప్ కూడా ఉంది. అప్ టు 2 acres ఉండాలి ప్రతి ఫార్మర్కి. అది ఆ ఎక్స్ట్రా ఉంటే వాళ్ళకి దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అప్ టు 2 acres వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓన్లీ ల్యాండ్ ఓనర్స్కి ఎలిజిబుల్. మనం లీజ్ తీసుకున్నా టైరెంట్స్కి తీసుకున్నా ఇది నాట్ అప్లికబుల్. సో ఇది మెయిన్ థింగ్. దీనివల్ల ఏంటంటే ఫార్మర్స్కి వచ్చే ఈ 6,000 or 2,000 ఏదైతే ఉందో ఫ్యూచర్లో దీన్ని ఇంక్రీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అప్ టు 75,000 వరకు అంటే పర్ ఇయర్ ఛాన్స్ ఉంది. అది ఇంకా స్టిల్ అండర్ డిస్కషన్ నడుస్తుంది. యాజ్ ఆఫ్ 2023కి అయితే 930 billion యూజ్ చేసుకున్నారు రూపీస్ ఇదండి ఫండింగ్ అయింది. సో దే ఆర్ స్టిల్ అండర్ ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద లిమిట్. నెక్స్ట్ వచ్చి అటల్ పెన్షన్ యోజన. సో పెన్షన్ పేర్లోనే ఉంది. సో మనం రిటైర్మెంట్ బెనిఫిట్ లాగా దీన్ని తీసుకుంటాం అనమాట. సో దీనికి కూడా ఆఫ్టర్ 60. సో దీని మెయిన్ ఏజ్ వచ్చి 18 to 40 అండ్ దే షుడ్ నాట్ బి ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ఉండకూడదు. ట్యాక్స్ పే చేసే స్లాబ్లో ఉండకూడదు. సో అటల్ పెన్షన్ యోజన ఇది. సో ఇది ఏంటంటే వాలంటరీగా, సో మన ఫ్యూచర్ మన ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి సో టు హ్యావ్ దట్ సేఫ్ సైడ్ దీంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తూ ఉంటారు అనమాట. పెన్షన్ టైంలో వస్తుంది. సో దీని మెయిన్ ఏంటంటే టార్గెటెడ్ టు పూర్ అండర్ ప్రివిలేజ్డ్ వర్కర్స్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ వీళ్ళు పే చేసుకోకపోతే అంటే సర్టెన్ ఏజ్ లో ఉన్నప్పుడు కానీ పే చేయకపోతే ఇంకా అది రాదు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు కనుక ఒకసారి స్టార్ట్ చేస్తే దీనికి ఇంట్రెస్ట్ కూడా ఉంది. వాళ్ళు పే చేయకపోతే ఇంట్రెస్ట్ పడుతుంది. ఇంట్రెస్ట్ ఓవర్ డ్యూ ఛార్జెస్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మినిమల్ అమౌంట్ ఉంటే గవర్నమెంట్ వాళ్ళ మీద కొంచెం స్ట్రాంగ్గా రిస్ట్రిక్ట్ చేయడానికి, అంటే ఒకసారి కట్టుకుని ఉంటే స్కీమ్ వేస్ట్ అవుతుంది. సో అందుకని ఏంటంటే మినిమం అమౌంట్ ఛార్జెస్ తోటి దీన్ని పెట్టారు అనమాట. సో ఈ పెన్షన్ అన్న కాన్సెప్ట్ ఏదైనా సరే మనం మాట్లాడుకున్నాం అవన్నీ ఈపీఓ ఆఫీస్లో, ఎల్ఐసి ఆఫీస్లో, మీ సేవకి వెళ్ళినా కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి అక్కడ దొరుకుతుంది. సో వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా ఆపకుండా 60 years వచ్చేంత వరకు పే చేస్తూ 40 years వచ్చేంత పక్కా పే చేస్తూ ఉండాలి. ఆఫ్టర్ రిటైర్మెంట్ 60 నుంచి వస్తుంది. సో బేసిక్గా మన ఇండియన్ ఇక్కడ రిటైర్మెంట్ వచ్చి 60 years. సో ఈ లోపు ఒకవేళ చనిపోయినా అది నామినీకి వెళ్తుంది. సో ప్రతి గవర్నమెంట్ స్కీమ్లోనూ మనం ఏ స్కీమ్ తీసుకున్నా ఇన్సూరెన్స్ ఈజ్ కామన్. హెల్త్, టర్మ్ రెండు కవర్ అయి ఉన్నాయి, యాక్సిడెంట్లో ఒకటి. సో ఇవన్నీ ఈ స్కీమ్స్లో మనం ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఈ స్కీమ్ నుంచి వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే ఒకసారి 60 years దాటింది అనుకుంటే వీళ్ళకి మినిమం పెన్షన్ ఆఫ్ 1,000, 2,000, 3,000, 4,000, 5,000 మనం పే చేసిన అమౌంట్ బట్టి అప్ టు 5,000 60 years తర్వాత నుంచి వస్తూ ఉంటుంది. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 60 years వాళ్ళు పే చేసిన అమౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ ఈయన ఈ కట్టిన పర్సన్ ఏమైనా ఎక్స్పైర్ అయితే స్పౌజ్కి గ్యారంటీడ్ పెన్షన్ వస్తూ ఉంటుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ పేమెంట్ ఈ స్పౌజ్ ఎవరైతే వైఫ్ ఉందో, హస్బెండ్ ఎవరు కట్టినారో వాళ్ళకి భార్యకు కానీ భర్తకు కానీ అప్ టు దేర్ లైఫ్ లాంగ్ పెన్షన్ అయితే కంపల్సరీ వెళ్తూ ఉంటుంది. ఒకవేళ నామినీ కానీ స్పౌజ్ కానీ ఇద్దరు కనుక తీసుకోకపోతే, ఐ మీన్ ఇద్దరు చనిపోతే కనుక వీళ్ళు తీసుకోకపోతే ఇద్దరు ఎవరైతే గవర్నమెంట్ ఫండింగ్లో ఉందో ఆ అమౌంట్ని ఫర్ ది పర్పస్ ఆఫ్ పూర్ పీపుల్ దాన్ని యూజ్ చేస్తాం. లేదు, నామినీ లాస్ట్. నామినీ ఈజ్ లాస్ట్.
ఒకవేళ పిల్లలు కాకుండా ఒకవేళ వైఫ్నే పెట్టుంటే వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయి ఉంటే అది పూర్ పీపుల్కి వెళ్ళిపోతుంది టు హెల్ప్ ద పూర్ పీపుల్. అంటే చదువు కోసం కానీ ఫుడ్ కోసం కానీ సో గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే టైంలో బెనిఫిట్ అవుతుంది. అంటే ఎగ్జిట్ అయ్యే టైంలో అట్ ది ఏజ్ ఆఫ్ 60 మనం ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం పెన్షన్లా తీసుకోకుండా ఒకేసారి తీసుకుంటారు, నాకు వద్దని చెప్పి లంసమ్ అమౌంట్ తీసుకుంటారు, దేనికన్నా యూజ్ అవుతుంది. సో ఆ వెసులుబాటు ఇందులో ఉంది. సో ఎలా కావాలిస్తే అలా తీసుకోవచ్చు. సో అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట ఈ స్కీమ్లో. సో దీనికి మెయిన్ ఎలిజిబిలిటీ వచ్చేసి 18 years to 40 years క్యాప్ లిమిట్ ఉంది. సో 60 years నుంచి పెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ 20 years పెన్షన్ స్టార్ట్. ఎవ్రీ అప్లై చేసుకున్న వాళ్ళు ఆటో డెబిట్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ నుంచి ఎవ్రీ మంత్ కట్ అయిపోతుంటుంది ఇన్వెస్ట్మెంట్ ఏదో చేస్తున్నారు అది. 60 years నుంచి హాఫ్ ఇయర్లీ బేసిస్, క్వార్టర్లీ బేసిస్, మంత్లీ బేసిస్ మనం ఎలా ఆప్ చేసుకుంటే అలాగే మన అకౌంట్లో పెన్షన్ పడుతూ ఉంటుంది. సో దీనికి మొత్తం ఆన్లైన్లోనే ఉంది అప్లికేబుల్ ప్రాసెస్. సో బేసిక్ ఏంటంటే కావాల్సిన ఆధార్, పాన్, కేవైసీ డాక్యుమెంట్స్ అన్నీ యాజ్ యూజువల్. ఆటో డెబిట్ అవ్వడానికి బ్యాంక్ అకౌంట్ అండ్ బ్యాంక్ నుంచి తీసుకున్న కన్సర్న్ ఫామ్. కొన్ని ఇది ఎట్లాగో గవర్నమెంట్ స్కీమే కాబట్టి అదే బ్యాంక్లో వచ్చేస్తుంది ఆన్లైన్లో. అదే ఆఫ్లైన్లో అప్లై చేసుకుంటే కనుక రెస్పెక్టివ్ మీ సేవ కానీ ఈపీఓ ఆఫీస్ కానీ వెళ్ళి ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం టైం వచ్చి 3 to 4 days అన్నమాట. 3 to 4 daysలో ఇది వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు తెలియని చాలా విషయాలు ఈ సెంట్రల్ స్కీమ్స్ గురించి అన్నిటి గురించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. సో మళ్ళీ తిరిగి ఇలాంటి యూస్ఫుల్ అండ్ మీకు అడ్వాంటేజెస్ కలిగించే ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, గుడ్ బై.